మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమ. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇవాటి నుంచి ప్రారంభం చేసి పరమేశ్వరుని ఏ ప్రకారంగా ఆరాధన చేసినట్లయితే దారిద్ర్య దుఃఖ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ఎటువంటి పరిహారాన్ని పాటించడం వలన ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని కూడా వేగంగా తీరడానికి అవకాశాలు ఏర్పడతాయో తెలుసుకుందాం. 5వ తేదీ ఆగస్టు నెల 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శుద్ధ పాఠ్యమి సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు, వర్జం తెల్లవారుజాము 4 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 20 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకు, తదుపరి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 11 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి ఫిర్యాదులకు వాదనతో కూడినటువంటి పనులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు ఎవరైతే గనక ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభం చేసి వాటిలో విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నారో, అలానే ఈ రోజంతా శుభంగా సాగాలని చెప్పని ఆశిస్తున్నారో వారు పరమేశ్వరుడి యొక్క శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసి ఇంట్లోనే చక్కగా శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని స్వామివారికి తేనె నైవేద్యంగా సమర్పించండి. ఒకవేళ మీరు చేసేటువంటి పని బాగా పెద్దదైనట్లయితే గనక శివాలయానికి వెళ్ళి స్వామివారికి తేనెతోటి రుద్రాభిషేకం చేయించుకొని దాని తర్వాత కార్యక్రమాలు ప్రారంభం చేయండి. రోజంతా శుభంగా సాగుతుంది. మాసమంతా కూడా ఏకభుక్త వ్రతాన్ని ఆచరించాలి. అంటే మధ్యాహ్నం వేళ భోంచేయడం, రాత్రి వేళకి పలహారాన్ని తీసుకోవడం, ఇట్లా ఆచరణ చేసినట్లయితే గనక వారందరికీ కూడా బంధువర్గంలో విశేషమైనటువంటి ప్రాచుర్యం కలుగుతుంది అని మహాభారతం మనకి తెలియజేస్తోంది. ఈ మాసంలో కనుక వామన ప్రీతిగా ఆవు నెయ్యితో నిండినటువంటి కడవను, అలానే ఆవు పాలతో నిండినటువంటి కడవను కనుక దానం చేసినట్లయితే వారికి అమోఘమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పని వామన పురాణం మనందరికి కూడా తెలియజేస్తోంది. శ్రావణ మాసంలో వస్త్రదానం మహత్తరమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుందని చెప్పని దానమయూఖమైనటువంటి గ్రంథం మనకి చెప్తోంది. ఈ మాసంలో అమ్మవారిని గనక సంపెంగలతో పూజించి ఆవు పెరుగును ప్రతినిత్యం కూడా నైవేద్యంగా సమర్పించినట్లయితే గనక దేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పని దేవి పురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది. ఈ మాసంలో ప్రతినిత్యం కూడా వేకుజామున నిద్రలేచి ఇంటి ముందు చక్కగా కలాపి జల్లి చక్కటి బియ్యపిండితో వేసేటువంటి ముగ్గు పెట్టి ఇంటి గడపకి ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకొని ఆ గడపకి ప్రతిరోజు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ఒక ముత్తైదువును మనం ఎలా చూస్తామో ఆ గడపను అలా చూసి ఆ గడపకి ఆ వంక ఈ వంక చెరొక పువ్వు పెట్టడం, ఇంట్లో ప్రతినిత్యం కూడా ఆవునేతో గాని నువ్వులనతో గాని దీపారాధన చేయటం, కిలకిలామని నవ్వుకుంటూ ఆనందంగా ఇంటిల్లిపాది కూడా ఉండటం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము ఈ మాసంలో చాలా విశేషం. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని గనక ప్రతినిత్యం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వెసులుబాటు బట్టి చక్కగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. ఈ మాసం అంతా కూడా ప్రతినిత్యం కూడా శ్రీమన్నారాయణుడికి తేనెతో తడిపినటువంటి వరి పేలాలను నివేదన చేయాలి. అలా చేయడం వలన ఆ ఇంట లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది అని చెప్పని మనకి పద్మపురాణం చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది. ఈ మాసం అంతా కూడా నక్తవ్రతాన్ని పాటించి చివరి రోజున ఎర్రని మచ్చలు కలిగి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆవుని గాని లేకపోతే ఎద్దుని గాని దానం చేసినట్లయితే గనక వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పని శివ ధర్మ పురాణం మనందరికీ కూడా తెలియజేస్తోంది. అలానే ఈ మాసం అంతా కూడా 1,00,000 మారేడు దళాలతో రోజుకి ఇంత అని లెక్క పెట్టుకొని ఈ మాసం అంతా కూడా బ్రహ్మచర్య నియమాదులు పాటించుకుంటూ 1,00,000 మారేడు దళాలతో కనుక పరమేశ్వరుని పూజించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది. ఈ మాసంలో శాంతి కోరుకునేటువంటి వారు 1,00,000 తులసీ దళాలతో శ్రీమన్నారాయణుని గాని లేకపోతే పరమేశ్వరుని గాని పూజించాలి. ఆయుర్వృద్ధిని కోరుకునేటువంటి వారు 1,00,000 సంపెంగలతోటి శ్రీమన్నారాయణుని ఈ మాసంలో పూజించాలి. అలానే విద్యలో అభ్యున్నతి కావాలి, మేము మంచి విద్యావంతులం కావాలి అనుకునేటువంటి వారు ఈ మాసంలో 1,00,000 మల్లెపూలతోటి శివుణ్ణి గాని లేకపోతే శ్రీమన్నారాయణ గాని పూజించాలి. అలానే ఈ మాసంలో కనుక దుస్వప్నాలు కలుగుతున్నాయి అనుకునేటువంటి వారు
ధాన్యంతో అంటే ఒడ్లు కానీ లేకపోతే గనక పెసలు కానీ ఇట్లాంటివి ఏవైనప్పటికీ కూడా ధాన్యంతో గనక మనం పరమేశ్వరుని గనక పూజించినట్లయితే అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అన్నారు. ఈ నెలలో చేసేటువంటి రుద్రాభిషేకం ఎనలేనటువంటి పుణ్యాన్ని ఇస్తుందిట. 1,000,000 సంవత్సరాల పాటు వాళ్ళు కైలాసంలో ఉండడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఇస్తుంది అని అన్నారు. ఈ మాసంలో కనుక పంచామృతాలతో పరమేశ్వరుని అభిషేకించినట్లయితే కనుక వారికి అమృతతత్వ సిద్ధి కలుగుతుంది అని అన్నారు. అంటే మోక్షం కలుగుతుంది. మాసం అంతా చేయలేకపోయినా కనీసం ఇటువంటి శ్రావణ సోమవారాల్లోనూ పూర్ణిమ అమావాస్యలోనూ ఆచరించినా కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మాసం అంతా నేల మీద పడుకుంటాను అనే ఒక నియమం పెట్టుకొని ప్రతినిత్యం కూడా నేల మీద పడుకున్నట్లయితే పరమేశ్వరుడు సంతసిస్తాడట. ఈ మాసంలో బ్రహ్మచర్య నియమాన్ని గనక పాటించినట్లయితే వారికి ధార్మికమైనటువంటి విషయాల్లో అనురక్తి కలుగుతుంది, ఓజస్సు పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ధైర్య సాహసాలు కలుగుతాయి. అంతేకాకుండా నిష్కామంగా బ్రహ్మచర్యాన్ని గనక పాటించినట్లయితే కనుక వాళ్ళకి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని అన్నారు. ఈ మాసంలో మౌనవ్రతాన్ని చేస్తే కలిగేటువంటి పుణ్యం చెప్పడానికి అలవి కానటువంటిది అని చెప్పారు. ఈ మాసం అంతా ప్రతినిత్యం శ్రీచక్రార్చన చేయడం కానీ, శ్రీచక్రాన్ని దర్శించడం కానీ, కుంకుమతో శ్రీచక్రాన్ని అర్చించడానికి ప్రయత్నం చేయడం, నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి ముత్తైదువుకి తాంబూలం ఇవ్వడం కనుక చేసినట్లయితే అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. మరి శ్రావణ సోమవారాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ రోజు ఆచరించవలసినటువంటి వ్రతాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రోజు రోటక వ్రతం అనేటువంటి ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలన్నారు. ఇది శ్రావణ మాసంలో సోమవారం పాడ్యమి తిథి కలిగితేనే ప్రారంభం చేయాలి. ఆ యోగం ఈసారే వచ్చింది కనుక ఇక్కడ నుండి ప్రారంభం చేసి శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు ఉంటాయో అన్ని సోమవారాల పాటు ఒక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీంట్లో చేయవలసిందల్లా ఏంటంటే పరమేశ్వరుని చక్కగా పూజించి ఈ ఋతువులో లభించేటువంటి పళ్ళన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి 5 రొట్టెలు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అందులో వ్రతం చేసిన వారు 2 స్వీకరించాలి. చేయించినటువంటి బ్రాహ్మడికి 2 రొట్టెలు దానంగా ఇవ్వాలి. మిగిలిన 1 రొట్టెను సత్పురుషులైనటువంటి వారికి ప్రసాదంగా ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాలు ఈ వ్రతం చేసినట్లయితే గనక మహదైశ్వర్యం కలుగుతుంది అని అన్నారు. ఎంత తేలికైనటువంటి వ్రతం. దీనికి ఉద్యాపన కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు ఆ ఉద్యాపన కూడా చేసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున జంట నాగుల్ని పూజించినట్లయితే గనక సర్ప శాంతి కలుగుతుంది, సర్పానుగ్రహం కలుగుతుంది. ఈ రోజు బాలచంద్ర దర్శనం చేయాలి. చంద్రుని చక్కగా ఆరాధన చేసి ఆయనకి నీరాజనాన్ని ఇచ్చి కొత్త నూలు వస్త్రంలోంచి ఒక నూలు పోగుని తీసి చంద్రుడికి సమర్పించి చంద్రుని యథాశక్తిగా పూజించినట్లయితే గనక లక్ష్మీ చాంచల్యం తగ్గుతుంది, చిత్తం స్థిరంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రుద్రవ్రతి వ్రతము లేదా లక్షవ్రతి వ్రతము అనేటువంటిది ఈ మాసంలో ఈ రోజు నుంచి ప్రారంభం చేసినట్లయితే ఐశ్వర్యవంతులు అవుతారు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పిన ప్రతీతి. దీనికి చేయవలసిందల్లా ఏంటంటే రోజుకు 1000 ఒత్తులతోటి స్వామివారికి నీరాజనాన్ని ఇవ్వాలట. ఇచ్చి శ్రవణ మాసం చిట్ట చివరి రోజున 71,000 వృత్తులతోటి నీరాజనం ఇవ్వాలంటే వెలిగించాలి. లేదా రోజుకు 3,000 వృత్తులతోటి స్వామివారికి నీరాజనం ఇచ్చి చిట్ట చివరి రోజున 13,000 వృత్తులతోటి స్వామివారికి నీరాజనాన్ని ఇవ్వచ్చు. లేదు 1,00,000 వృత్తులతోటి ఒకే రోజు చేసేయచ్చు. ఇలా చేయడం వలన ఏం కలుగుతుంది అంటే ఒకానొకప్పుడు క్షిప్రా నది ఒడ్డున ఉన్నటువంటి ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి సుగంధి అనేటువంటి ఒక వేశ్య తాను తరించడం కోసం అని చెప్పిన ఉపాయం చెప్పమంటే వశిష్ఠుడి వ్రతాన్ని చెప్పాట. ఆవిడ కాశీ నగరంలో ఈ యొక్క వ్రతాన్ని ఈ శ్రవణ మాసంలో చేసి శివలోకాన్ని పొందింట. అంటే అంత విశేషమైనటువంటి వ్రతం ఇది. ఈ వ్రతాచరణ చేసేటువంటి వారి యొక్క తప్పులను ఎంచక పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని ప్రతీతి కనుక ఈ మాసంలో ఈ లక్షవ్రతి వ్రతాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. గురుగారు, తదుపరి రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా అండి? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3:30 వరకు ఉన్నటువంటి కాలం పూర్తి ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మౌనైన కలహం నాస్తి అన్నట్టుగా కామ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. 3:30 తర్వాత నుంచి క్రమేపీ మార్పులు వస్తూ ఉంటాయి. వ్యవసాయపరమైనటువంటి పనుల మీద దృష్టిని సారించడానికి, వ్యాపారపరమైనటువంటి అంశాలకు, వీటన్నిటి కూడా మధ్యాహ్నం 3:30 తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3:30 వరకు ఉన్నటువంటి కాలమే అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ సమయంలో పూర్తి చేసుకోండి. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా అయినంత వరకు తక్కువగా మాట్లాడండి. ఆర్థిక విషయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓర్పుకి సహనానికి ఈ రోజు పరీక్షలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. నష్టపోవడానికి కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గోల్డ్ కలర్. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల
విద్యార్థినుల మధ్యలో ఉన్నటువంటి అపోహలు కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి కాలం. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు తగాదాలు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, పనులు వాయిదా పడడం, అపార్థాలు ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతూ తర్వాత నుంచి కూడా ఆర్థికమైనటువంటి అంశాలను కూడా అనుకూలంగా పరిణమిస్తున్నాయి. బంధువర్గంతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఈరోజు సాయంత్రం ఏదైనా ఒక తీపి కబురు కానీ శుభ సమాచారాన్ని కానీ అందుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండేటువంటి కాలం కొంత సహకరిస్తోంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. గురువుగారు, ఎవరికైనా సరే దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఈ శ్రావణ మాసంలో పరమశివుని ఎలా ఆరాధించాలి అన్న అంశంతో పాటు స్టడీ లోన్స్ తీరడానికి రేపటి నుంచి ఎటువంటి పరిహారాన్ని ప్రారంభించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. అందరికన్నా ప్రపంచంలో లోకువ ఎవరు అంటే దరిద్రుడు అని చెప్పని శాస్త్రం చెప్తోంది. ఆఖరికి చిత్తు కాగితానికన్నా విలువ ఉంటుంది కానీ ఐశ్వర్యం లేనటువంటి వాడికి విలువ ఉండదు. అందుకని అటువంటి ఆ దోషం పోగొట్టుకోవడానికి, అలానే కటిక దరిద్ర బాధలన్నీ కూడా తొలగడానికి గాను ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విధానాన్ని పాటించండి. ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా సాయంకాల ప్రదోష సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు ముఖంగా నిలబడి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేసి దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి నిత్యము పారాయణ చేయాలి. 11 సార్లు పారాయణ చేయాలి. పారాయణం అయిపోయిన తర్వాత ఒక పంచదారో కిస్మిసో బెల్లం ముక్కో ఏది మీకు అవకాశం ఉంటే దాన్ని ఆ రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించండి. ఇలా అలానే ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి వెళ్ళండి. ఒకవేళ ప్రతినిత్యం కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఏమీ లేకపోతే రోడ్డు మీద దొరికినటువంటి ఒక చిత్తు కాగితమైనా సరే తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఇది వినటానికి విచిత్రంగా ఉన్న అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. 5,000 నోట్లో పెట్టడానికి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. మోస్తారైనటువంటి స్థితిలో ఉన్నాం అనుకునేటువంటి వారికి మరో మెట్టు ఎక్కడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తుంది. అలానే ఎడ్యుకేషన్ లోన్స్ తీరట్లేదు, వీటి వల్ల మేము సతమతం అవుతున్నాం అనుకునేటువంటి వారికి రేపటి నుంచి ఉన్నటువంటి కాలం చాలా అమోఘమైనటువంటి కాలం. ఈ పరిహారం రేపటి నుంచే ప్రారంభం చేయాలి. రేపటి నుంచి ప్రారంభం చేసి వరుసగా 11 మంగళవారాల పాటు ఈ పరిహారం చేయండి. ఒక 11 రావి ఆకులు తీసుకోండి. వీటిని మామూలు నీళ్ళతో శుభ్రం చేసి దాని తర్వాత గంగాజలాన్ని వీటి మీద చక్కగా చిలకరించి ఎర్రచందనాన్ని మీరు కనుక నీళ్ళలో కలిపినట్లయితే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఆ ఎర్రచందనాన్ని తీసుకొని ఆ ఎర్రచందనంతో వీటి మీద సీతారాం అని రాయండి. ప్రతి ఆకు మీద సీతారాం 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 ఇలా రాసిన తర్వాత ఈ 11 ఆకులు కూడా తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క శిరస్సు మీద ఉంచి నా ఎడ్యుకేషన్ లోన్ త్వరగా తీరాలి అని దండం పెట్టుకోండి. చాలా వేగంగా తీరిపోతుంది. అంటే ఇవాళ రేపు ఎక్కువగా ఎంఎస్లు చదువుకుంటున్నారు, లోన్లు బాగా ఎక్కువగా భారీగా ఉంటున్నాయి కనుక ఇది చాలా చక్కగా ఉపకరించేటువంటి పరిహారం అవుతుంది. కానీ ఇది రేపటి నుంచి ప్రారంభం చేస్తేనే మీకు ఫలితాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.